హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, నేను ముందు వచ్చేసి బ్లౌజ్కి డిజైన్ అయితే వేసాను కదండి. అది ట్రేసింగ్ పేపరే చూసారు కదా. నేను ఒక శారీ ఉంది కదా, శారీ పైన వచ్చేసి ఇట్లా డిజైన్ అయితే ఉందండి. ఆ శారీ పైన డిజైన్ నేను ట్రేసింగ్ పేపర్ పైన ఇలా అయితే డిజైన్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా డిజైన్ చేసుకొని నేను బ్లౌజ్కి అయితే వర్క్ అయితే చేశానండి. చూసారు కదండి, ఇలా డిజైన్ ఉంది. ఆ డిజైన్ అట్లాగే తీసుకుని నేను ట్రేసింగ్ పేపర్ మీద అయితే డిజైన్ చేసానండి. చూసారు కదా, ఇలా వేసుకునేసి నేను బ్లౌజ్కి అయితే డిజైన్ అయితే చేశాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా వర్క్ అనేది. చూసారు కదండి, నేను ఎలా ట్రేసింగ్ అయితే చేశానో అదైతే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అయితే. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇలా నేను డిజైన్ అయితే చేసుకున్నాను కదా. ఇప్పుడైతే నేను మార్కింగ్ అయితే చేస్తున్నానండి బ్లౌజ్ది. ఇక్కడ చూసారు కదండి, నేను పాట్ నెక్ అనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీకు మామూలుగా నేను డిజైన్ అయితే రౌండ్ నెక్ అయితే చూపించాను కదండి మార్కింగ్. ఇక్కడ చూసారు కదా, నేను పాట్ నెక్ని కట్ చేసి చూపించాను కదండి. ఆ డిజైన్ అయితే ఇలా పేపర్ తీసేసుకొని, చార్ట్ పేపర్ ఉంటుంది కదా, కట్ చేసుకునేసి ఇలాగైతే డిజైన్ చేశాను. ఈ వీడియో కానీ మీకు ముందు ఉందండి, చూడండి. చూడలేదంటే చూడండి, అక్కడ లేదండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడ బ్లౌజ్ డిజైన్ కానీ ఇస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను బ్లౌజ్కి ముందే పెట్టాలండి. బ్లౌజ్ డిజైన్ చేశాను కదా, అందుకు ముందే పెట్టాలి. ఈ వీడియో అయితే నాకు కనిపించలేదు, అప్పుడు పెట్టలేదండి. ఇప్పుడు చూశాను ఉంది, అందుకే పెడుతున్నాను ఇప్పుడు. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే మార్కింగ్ అయితే చేసుకున్నాము. మనకు ఖర్చుకు అనేది 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాము. చూసారు కదా, ఇలా ఖర్చుకు అనేది 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాము ఇట్లా రౌండ్గా. మనకు ఒక సైడ్ అయితే నేను డిజైన్ అయితే చేశాను. చూసారు కదండి, ఒక సైడ్కు డిజైన్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకుందాం మొత్తము. కాలించి కానీ 1/2 ఇంచ్ కానీ ఇలా చేసుకున్నామంటే మనకు ఒక ఐడియా ఉంటుంది, మనం స్టిచ్ అనేది ఎలా చేసుకోవాలనేసి మొత్తం అయితే ఐడియా అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మార్కింగ్ అయితే ఫుల్ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనం ట్రేసింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది ఇక్కడైతే చూసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, మనం మొత్తం ఇలా చేసుకున్న తర్వాత నేను ట్రేసింగ్ పేపర్ వచ్చేసి చూసారు కదండి, కార్బన్ షీట్ పెట్టాను, అలాగే ట్రేసింగ్ పేపర్ అనేది పెట్టాను. పిన్నులు అయితే పెట్టానండి, పైకి గాలికి లేకుండా ఇక్కడ పిన్నులు అయితే పెట్టాను. ఇక్కడ బాక్స్ అనేది ఇంకా అడ్డం పెట్టేశానండి. చూసారు కదా, ఇలాగైతే మనం మొత్తం అయితే ఇలా గీసేసుకుందాము. మనకు బ్లౌజ్కి బ్యాక్ నెక్ ఉంది కదా, నెక్ దగ్గర కిందకి ఇలా డిజైన్ చేసుకునేసి మనం రౌండ్గా మనము పైకి వెళ్ళేలాగా మనం చేసుకోవాలండి. అది ఎలా చేస్తానో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. బ్యాక్ సైడ్ వెనక ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, అలాగే పైకి ఎలాగ వెళ్ళేదనేది చూపిస్తాను. మనం ఇక్కడ చూసేసుకుంటూ చేసుకోవాలి. మనకు ఎక్కడ వరకు చేసుకోవాలనేసి మార్కింగ్ అయితే చూసేసుకుంటూ ఇలా చేసుకోవాలండి. చేసుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, మనకు ఎక్కడ దాకా వచ్చేస్తుంది ఎలా చేసుకోవాలనేసి మొత్తం అయితే. చూసారు కదా, ఇలాగే చేసుకుందాం మొత్తము. వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మొబైల్ ప్రాబ్లం వల్ల వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, వ్యూస్ అయితే రావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, చెక్ చేసి చూడండి వీడియోస్ అయితే. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, ఇలాగ మొత్తం వేసుకుందాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కింద అయితే నేను ఇలా తీసేసుకుంటూ చూస్తూ వేస్తున్నానండి. మనకు ఎక్కడ దాకా రావాలనేసి చూసేసుకొని నెక్ దగ్గర అందుకు డిజైన్ అనేది పైన చూసారు కదండి, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పైకి వచ్చేసి ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, నేను ఎండులో ఉంది కదా, ఇట్లా మనకు కిందికి వచ్చేలాగా ఇలాగైతే డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదండి, ఇలా డిజైన్ అయితే చేసుకుందాము. మనం మార్కింగ్ బ్లౌజ్ది చేసుకున్నాం కదండి మార్కింగ్, ఆ మార్కింగ్ చూసుకుంటూ డిజైన్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ సైడ్ అక్కడ వెళ్ళకుండా మనకు ఎంతవరకు కావాలనో అంతవరకు చూసేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగైతే డిజైన్ చేసుకోవాలండి. అప్పుడే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ చూసారు కదండి, మనకు ఎక్కడ దగ్గర వెళ్తుందా లేదా అనేసి అక్కడ మనం మార్కింగ్ చేసిన దగ్గర దాకా వెళ్తుందా లేదా అని చూసేసుకుంటూ ఇలాగైతే డిజైన్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం అనేది ఇలా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా తిప్పేసుకుంటూ చూసారు కదండి, ఇలా తిప్పుకుంటూ చూసేసుకుంటూ వేసేసుకోవాలండి మన డిజైన్ అయితే. నేను ట్రేసింగ్ పేపర్ తీసుకున్నాను, అలాగే కార్బన్ షీట్ అనేది తీసుకున్నాను. ఓకేనా, ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా చూసేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో అయితే నేను ఫస్ట్ పెట్టాలి, నాకు ఈ వీడియో కనిపించలేదు, అందుకే అప్పుడు పెట్టలేకపోయానండి. ఇప్పుడు చూస్తే ఉన్నది పెడుతున్నాను ఇప్పుడు. ఓకేనా, చూడండి, మీకు అర్థమవుతుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగైతే డిజైన్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలాగైతే చేసుకున్నాను. మనకు చిన్న చిన్న మన ఫ్లవర్ ఇలా బుటీస్ లాగా ఇలా డిజైన్ లాగా ఉంటుంది కదా, అవి వచ్చేసి నేను మార్కింగ్ పెన్సిల్ చేసుకునేసి ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను. చూసారు కదండి, చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు.
ఇక్కడైతే మీకు కొంచెం కనిపించట్లేదు కదా, మార్కింగ్ పెన్సిల్తో వేసింది మాత్రం కనపడుతుంది. నాకైతే పర్ఫెక్ట్గా అయితే కనపడుతుందండి. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ డిజైన్ చేశాను కదా, మీరు ఈ డిజైన్ కానీ చూసారు కదండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, నేను వీడియో పెట్టాను కదండి, అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఏమేమి చెప్పాను, ఎలా వేసాను ఈ డిజైన్ అనేది. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా వర్క్ అయిపోతుంది. చాలా మనకు కాస్ట్ కానీ చాలా తక్కువ ఖర్చుతో ఈ డిజైన్ అయితే చేసుకోవచ్చు. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.